నా ప్రియమైన బిడ్డ, నీవు ఎంత సర్దుకుపోవాలనే ప్రయత్నించినా, ఎంత నిశ్శబ్దంగా ఉండాలనుకున్నా, నీ కుటుంబంలో కలహాలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమంటాయి. నీ మనసులో నువ్వు అడుగుతావు, నేను ప్రయత్నిస్తున్నాను కాని ఎందుకు శాంతి రావడం లేదు అని. బిడ్డ, ఇది నీ తప్పు కాదు. ఇది నీ స్వభావం వల్ల కాదు. నీవు చేసిన పొరపాటు వల్ల కాదు. ఇది సాతాను చేసే పని. కుటుంబాన్ని విభజించడం, మనసుల్లో అనుమానాలు వేయడం, చిన్న మాటను పెద్ద గొడవగా మార్చడం, తప్పుగా అర్థమయ్యేలా ప్రేరేపించడం, ఇవి అతని పద్ధతులు. కానీ విను బిడ్డా, సాతాను ప్రయత్నిస్తున్నంతకంటే ఎక్కువగా నేను నీ ఇంట్లో పనిచేస్తున్నాను. నీ కుటుంబాన్ని చీల్చాలని అతడు చూస్తున్నా, నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను. నీ హృదయంలో ఆగని కలత ఉన్నా, నీపై నా ప్రేమ ఆగదు. నీవు ఎంత ప్రయత్నించినా, నీవు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపించినా, అసలు నీవు ఒంటరిగా లేవు. నిన్ను కాపాడే చేయి నీ చేతిని పట్టుకుని ఉంది. ఆ చేయి నాదే. కొన్నిసార్లు నీ ఇంట్లో ఏదో అర్థం కాని ఉద్రిక్తత వస్తుంది. మాటలు చిన్నవైనా గాయాలు పెద్దవవుతాయి. అది సాతాను నెట్టుడు అని గ్రహించు. నీ ఇంట్లో ప్రేమను ఆపేయాలని అతడు ప్రయత్నిస్తాడు. కాని గుర్తు పెట్టుకో, అతడు వేరుపు తెచ్చాలనుకుంటాడు. నేను కలుపుతాను. అతడు కోపం రేపాలనుకుంటాడు. నేను ప్రేమను నింపుతాను. అతడు నిరాశ పెట్టాలనుకుంటాడు. నేను ధైర్యం పోస్తాను. బిడ్డా విను, నీవు కనిపించని యుద్ధం చేస్తున్నావు. నీ ఇంట్లో ప్రతి చప్పుడు, ప్రతి నొప్పి, ప్రతి మాట, ప్రతి కన్నీరు నాకు తెలుసు. నీవు కూర్చుని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా నీ హృదయం లోపల ఎలా విరుస్తుందో నేను చూస్తున్నాను. కానీ బిడ్డా, ఇప్పుడు చెప్తున్నాను, నీ ఇంటిని శాంతితో నింపే సమయం వచ్చింది. సాతాను ప్రేరేపణ ఎంత బలంగా ఉన్నా, నా శాంతి కూడా చాలానే బలంగా ఉంటుంది. నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి కలహంపై నా శాంతి నీడగా నిలుస్తుంది. నీ ఇంటి గాలి మారిపోతుంది. మాటలు మృదువవుతాయి. మనసులు నయం అవుతాయి. రాత్రికి రాత్రే అన్నీ మారకపోయినా, మార్పు నడక నెమ్మదిగా మొదలవుతుంది. ఎవరూ గమనించకపోయినా, నీవు ఎంతో కాలంగా మోస్తున్న భారాన్ని నేను తేలిక చేస్తాను. నీవు భయపడకు. నిన్ను, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నా రక్తంతో కప్పేస్తాను. సాతాను చేయి నీ ఇంటిపై పడనీయను. ఇవాళ నేనే నీ ఇంటికి ఒక వాగ్దానం చెబుతున్నాను. సాతాను ఏ ప్రేరేపణ చేసినా నీ కుటుంబం మీద నా శాంతి నశించదు. నేను నీ ఇంటిని నా చేతులతో కాపాడుతాను. నీవు శ్రమపడుతున్న ఈ కుటుంబం చివరికి ఆశీర్వాదపు ఇంటిగా మారుతుంది. నా శాంతి ఉండే ఇల్లు అవుతుంది. ఇది మాట కాదు, ఇది నా వాగ్దానం. నీ యేసయ్య వాగ్దానం.